హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మొబైల్ ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో స్నాప్సీడ్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మీరు వీడియోని చూడండి. ముందుగా స్నాప్సీడ్లోకి మనం ఒక ఇమేజ్ని పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత డబుల్ ఎక్స్పోజర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. నేను యారో మార్క్తో మీకు చూపిస్తాను. డబుల్ ఎక్స్పోజర్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఇమేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ యాడ్ ఇమేజ్, ఆ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్లో కావాల్సిన ఇమేజ్ని. దాని ఒపసిటీ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే పైన అది ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. నేను చూపిస్తున్నాను మీకు. వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ కనిపిస్తుంది డబుల్ ఎక్స్పోజర్. దాంట్లో పెయింట్ బ్రష్ మీద ఉంటుంది ఇమేజ్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ మీద కరెక్ట్గా మనం అప్లై చేసుకోవాలి. అలా ఇమేజ్ మీద అప్లై చేసుకుని ఇన్వర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కింద అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అప్ అయితే పెంచుకోవడానికి, డౌన్ అయితే తగ్గించుకోవడానికి. దాని పక్కన ఒక చిన్న బాక్స్ ఉంది కదా, దాన్ని నొక్కితే ఇన్వర్ట్ అవుతుంది. మనం ఓన్లీ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని మనం ఉన్న పొజిషన్ని దాన్ని ఇన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది. అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు చేసుకుంటే సూపర్ బ్రష్ ద్వారా పెయింట్. ఇది ఫ్రెండ్స్, ఇలా చేసుకోవచ్చు మనం. ఇలా స్నాప్సీడ్లో ఎక్సలెంట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను మా ఛానల్లో, చూడండి. ఇలా మనం చేసుకోవచ్చు. తర్వాత బ్రష్ టూల్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. బ్రష్ టూల్ ఏరో మార్క్తో చూపిస్తున్నాను మీకు. ఆ బ్రష్ టూల్లోకి వెళ్ళి మీరు అది మన ఫేస్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. సేమ్ సెలెక్టివ్ కూడా అలా యూజ్ అవుతుంది. బ్రష్ టూల్ అయితే సాచురేషన్ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోండి. సెలెక్టివ్లోకి వెళ్ళి మనం ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ అనేది ఇంకా బాగా పెంచుకోవచ్చు. అలాగే మీకు వింటేజ్లోకి వెళ్ళి మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫేస్ని కరెక్ట్గా కలిసేటట్టు కూడా చేసుకోవచ్చు. వింటేజ్ యూజ్ చేసుకుని వింటేజ్లోకి వెళ్ళి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని మన ఇమేజ్ ఆ బ్యాక్గ్రౌండ్లో అతుక్కుపోయినట్టు యాజ్ ఇట్ ఈజ్ అక్కడ దిగినట్టు ఉంటుంది. సో మీరు ఇలా మనం స్నాప్సీడ్లో నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం కర్వ్స్ యూస్ చేసి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఇంకా పెంచుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్లో సెట్ అయ్యేటట్టు హెచ్డిఆర్ యూస్ చేసుకుని అయితే ఇమేజ్ని కొత్తగా కనిపించవచ్చు. థిక్గా బ్యాక్గ్రౌండ్లో సాచురేషన్ పెరిగేటట్టు పెంచుకోవచ్చు. హెచ్డిఆర్ కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అది కూడా యూజ్ చేసుకోండి. ఇవన్నీ మనం చాలా సింపుల్గా తక్కువ టైంలో స్నాప్సీడ్లో ఫోటో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కర్వ్స్లోకి వెళ్ళి మనం ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ తప్పి మిగతాదంతా పెంచుకోవచ్చు. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే ఫోటో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. కీప్ సపోర్ట్ మీ.